ఉన్నటువంటి మణిజ ఇరానీ జీవిత విశేషాలను మనము చాలా విస్తృతంగా ఈ పుస్తకంలో తెలుసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున బాబాకి ఇష్టమైనటువంటి సంగీతం గురించి చెప్తోంది మణి. ఏ విధంగా బాబా ఎంజాయ్ చేశారు, ఎలాంటి సంగీతాన్ని ఆయన ఇష్టపడేవారు, ఈ విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో చెప్తోంది. నిజానికి ఆ రోజుల్లో కూడా అనేక మంది నిష్ణాతులైనటువంటి సంగీతకారులు, ఆ గాయకులు చేసినటువంటి గానాన్ని వాళ్ళు రికార్డుల రూపంలో లభ్యమయ్యేవి. కానీ బాబా సమక్షంలో గొంతు విప్పి పాడినప్పుడు ఆ సంగీతాన్ని బాబా చాలా ఇష్టపడేవారట. అలాగే మణి కూడా సంగీతం అంటే చాలా ఇష్టం. బాబాలోని ఆ సునిశ్చితమైనటువంటి ఆ శ్రద్ధ మణి గమనించేది. ఎందుకంటే బాబాని దూరంగా నుండేనా ఆవిడ ఈ కార్యక్రమాల నేపథ్యంలో ఆవిడ చూస్తూ ఉండేది. మెహరాజాద్లోను అలాగే గురుప్రసాద్లో కూడా అనేక సంగీత కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తూ ఉండేవారు బాబా శిష్యులు. బాబా ముందు ఎవరైనా సరే మంచి గాయకుడు పాడుతున్నప్పుడు ఆయన హావభావాలను దూరం నుండి, అంటే స్త్రీ మండలి వారు మండలి హాల్కి అటువైపు ఉండేవారు, లేదా తెర వెనక ఉండేవారు. కిటికీలోంచి చూసేటటువంటి అవకాశం వాళ్ళకి ఉండేది. మండలి హాల్లో బాబా అలాగే పురుష మండలి వారు గాయకులు కూర్చుంటూ ఉండేవారు. ఆ సమయంలో అంటే ఆ సంగీతం విన్నప్పుడు, అంటే మంచి సంగీతం, ఆయనకి ఇష్టమైనటువంటి కవ్వాలీలు, గజల్స్ ఇవి విన్నప్పుడు బాబా శరీరము, ఆయన చేతులు, ఆ కదలికలన్నీ కూడా గమనించేది మణి. ఆ పాటకు లయబద్ధంగా అవి కదిలేవిట. ఆ గజల్స్ లో లోతైనటువంటి నిజమైన అర్థాన్ని, అందులో భావాన్ని కూడా బాబా వివరిస్తూ ఉండేవారు అందరికీ. ఆ పదాల గురించి లోతైనటువంటి అవగాహన బాబాకి మాత్రమే ఉండేది. ఆ పాటకు అంటే ఆయన వివరించినప్పుడు ఆ పాటకు మరొక రకమైనటువంటి ఒక ఆకృతి, ఒక రూపం వచ్చేదిట. అలాగే అందులో భావాన్ని బాబా చెప్పినప్పుడు అందరికీ ఆ ఆ పాట చాలా కొత్తగా వినిపించేది. నిజానికి కవ్వాలీల్లో, గజల్స్‌లో ఉండే ప్రత్యేకత అది అంటోంది మణి. ఆ పదాల్లో అంటే ఆ గజల్స్ కానీ, కవ్వాలీలు కానీ, ఇప్పుడు మనకి కర్ణాటక సంగీతం మనకి అలవాటైనటువంటి సంగీతం ఈ సౌత్ ఇండియాలో. అలాగే నార్త్ ఇండియాలో ఈ గజల్స్, కవ్వాలీలు చాలా ప్రసిద్ధి పొందాయి. అలాగే గజల్స్‌లో ఉర్దూ మాటలు కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా బాబా సునిశితంగా, సూక్ష్మంగా అర్థం చేసుకుని, ఆ అర్థాన్ని అందరికీ తెలిపేవారు. బాబాకి కొంతమంది గాయకులంటే చాలా ఇష్టం ఉండేది. అందులో జైపూర్ నుండి వచ్చేటటువంటి ఆ కవ్వాలి గాయకులంటే బాబాకు చాలా ఇష్టం. ఇది తెలిసి కొంతమంది బాబా శిష్యులు ఈ వాళ్ళ యొక్క గానాన్ని ఏర్పాటు చేస్తూ ఉండేవారు. వాళ్ళు ఏం చేస్తారట, మనం కవ్వాలీలు అలాగే గజల్స్ వినేటప్పుడు మనకి బాబా ఇష్టమైనటువంటి గజల్స్ కొన్నున్నాయి. అంటే బాబా పరంగా రాయకపోయినా అవి చాలా ఆధ్యాత్మికమైనటువంటి అర్థంతో వెదసిల్లుతూ ఉంటాయి. అలాంటి గజల్స్ బాబాకు చాలా ఇష్టం. మనకి ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా దొరుకుతూ ఉంటాయి. వాళ్ళు ఫస్టు ఆ కవ్వాలీలు పాడేటప్పుడు వాళ్ళేం చేస్తారు అంటే, ముందర హార్మోనియం మీటుతూ ఉంటారు. అలాగే మిగిలిన వాయిద్యాలు స్టార్ట్ అవుతాయి. అలా నెమ్మదిగా మొత్తం ఆ వాతావరణం అంతా కూడా సంగీతపరంగా అవి ట్యూన్ చేస్తాయట మన హృదయాలని. అంతటా సంగీత వాతావరణం ఏర్పడిపోతుంది. అది మనల్ని సుదూర తీరాలకు తీసుకువెళ్తుంది అంటుంది మణి. అది ఆ భావాలు, ఆ సంగీతం
వాళ్ళు పాడేటప్పుడు వినడము అనేది ఒక నిజమైనటువంటి అవగాహన ఉంటేనే అది దాన్ని లోతుల్లో ఉండి అర్థం చేసుకోగలము. వాటిల్లో మనం మమేకం అవ్వగలం. అది వర్ణనలకు అతీతంగా ఉంటుంది. నిజానికి వాళ్ళ ఎదురుగుండా ముఖ్యంగా బాబా ఎదురుగుండా పాడేటప్పుడు వినడం అనేది స్త్రీ మండలి వారికి కలిగిన గొప్ప అదృష్టం. ఇలాంటి సంగీత కార్యక్రమాలు జరుగుతున్న సమయాల్లో హాల్‌లో బాబాతో పాటు పురుష మండలి వాళ్ళు ఉండేవారు. స్త్రీ మండలి వారు మరొక తలుపు దగ్గర అంటే మండలి హాల్‌లో అటువైపు ఉండేవారు. వాళ్ళందరూ కిటికీ ద్వారా బాబాని చూస్తూ సంగీతం వింటూ ఉండేవాళ్ళు. ముఖ్యంగా మణి. వాళ్ళు అల్లాహూ అంటూ మొదలుపెడతారు. హార్మోనియం వాయిస్తారు. మళ్ళీ అల్లాహు అంటారు. ఇలా ఇతర వాయిద్యాలు కూడా మేళవిస్తూ ఉంటాయి. అదే పదే పదే, పదే పదే అల్లాహూ అంటూ వాళ్ళు గానం చేస్తూ ఉంటారు. అదే రిపీట్ చేస్తూ ఉంటారు. అయినా అయ్య బాబోయ్! ఇది చాలా బోరుగా ఉంది అని అనిపించేది కాదట మణికి. అలాగే అది పదే పదే పాడుతున్నారు, అదే రిపీట్ చేస్తున్నారు అని కూడా అనుకునేది కాదట. అంటే అంత మమేకమయ్యేది, అంత అద్భుతమైనటువంటి ఆ కవ్వాలి గానం అంటే ఎవరైనా సరే ఆస్వాదించవచ్చు. నిజానికి సంగీతం అనేది చిన్న పిల్లలను పరవశింపజేస్తుంది. అలాగే ఆహ్, నాగులను కూడా పరవశింపజేస్తుంది అంటారు. అలా బాబాను అంటే బాబా చిన్న పిల్లల్లో చిన్న పిల్లవానిగానే ఆయన ప్రతి విషయాన్ని అంటే ఒక హాస్యాన్ని గాని, సంగీతాన్ని గాని ఆయన అలాగే ఆస్వాదించేవారు. అందులో వాళ్ళు బాబా ఎదురుగుండా పాడేవాళ్ళు సాధారణమైనటువంటి వాళ్ళు కాదు. సంగీతంలో నిష్ణాతులు. మరి మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ అంటే గొప్ప ప్రభువుల్లోకెల్లా ప్రభువు దగ్గర వాళ్ళు పాడుతున్నారు. వాళ్ళ ముందు ఆ ప్రభువు ఆసీనుడై ఉన్నాడు. కొన్నిసార్లు బాబా వాళ్ళని ఫలానా గజల్ పాడతారా అని అడిగేవారట. బాబాకి తెలిసినటువంటి అంటే బాబాకు ఇష్టమైనటువంటి అనేక కవులు రాసినటువంటి గజల్స్ పాడమనేవారు. జిగర్ రాసినటువంటి గజల్ పాడమనో, లేదా సీమాబ్ అనే గాయకుడు రాసినటువంటి గజల్‌ని పాడమనో, అలాగే గాలిబ్ గజల్స్ అనేవి కూడా ప్రసిద్ధమైనవి. అవైనా సరే పాడమని బాబా వాళ్ళని అడిగేవారు. అప్పుడు వాళ్ళు ఆ ముఖాల్లో ఆనందం తాండవించేదట. నిజానికి సాధారణంగా ఎవరు అడగరు. ఇలాంటి లోతైన భావాలున్నవి, అలాగే అర్థం కాని ఉర్దూ భాషలో ఉండే గజల్సు చాలామంది కోరరు. వాళ్ళు పాడినా, అబ్బా! బోర్‌గా ఉంది అనుకుంటారు. కానీ ఇక్కడ బాబా ప్రత్యేకంగా అలాంటి గజల్స్ పాడమన్నప్పుడు వాళ్ళ ముఖాల్లో ఆనందం తాండవించేదట. అది నిజానికి వాళ్ళు ఆ పాటని చాలా శ్రద్ధగా, భక్తిగా, అందులో భావస్ఫోరకంగా వాళ్ళు పాడాల్సుంటుంది. ఏదైనా సరే ఒక మంచి పాటను పాడాలి అంటే అలవోకగా పాడడం అనేది కాకుండా, దాంట్లో అర్థాన్ని, భావాన్ని గ్రహిస్తూ మనం పాడినప్పుడు అందులో మనం కూడా మమేకమైపోతాం. అందులో లీనమైపోతూ ఉంటాం. అలాగా బాబా పాడమన్నప్పుడు వాళ్ళకొక అది ఛాలెంజ్‌గా ఉండేది. ఎలా పాడతాము అనేటటువంటి దాని మీద దృష్టి పెట్టి, బాబా కోరిన గీతాన్ని, ఆ గజల్స్‌ని చాలా శ్రావ్యంగా వాళ్ళు వాళ్ళ దాని మీద పూర్తి శ్రద్ధ పెట్టి పాడేవారట. కాబట్టి వాళ్ళకది ఒక ఛాలెంజ్‌గా ఉండేది. కవ్వాలి పాడుతుంటే ఒక్కొక్కప్పుడు బాబా ఒక్కసారి అబ్రప్ట్‌గా ఆపమనేవారు. చప్పట్లు కొట్టేవారట. వెంటనే వాళ్ళు ఏ స్థాయిలో పాడుతున్నా, పై స్థాయిలో పాడుతున్నా, కింద స్థాయిలో పాడుతున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా టక్కుమని వాళ్ళు ఆపేసేవారట. నిజానికి మణి వాళ్ళు ఇది ఎప్పుడూ అబ్జర్వ్ చేసేవారు. ఎందుకు అంటే ఆయన చప్పట్లు కొట్టినప్పుడు నెమ్మదిగా ఆపడం కాదట. వెంటనే ఆపేసేవారు. అంతా నిశ్శబ్దం. బాబా వాళ్ళు పాడేటటువంటి పాటలో ఉండేటటువంటి కొన్ని పదాలు సరిగ్గా ఉచ్చరించకపోతే ఇలా ఆపమనేవారు. ఎలా ఉచ్చరించాలో బాబాయే చెప్పేవారట. అప్పుడు ఆ గాయకులందరూ కూడా ఆశ్చర్యంతో తలమునకలయ్యేవారు. వాళ్ళు
అంటే ఆహ్, వాళ్ళకి ఆశ్చర్యము, ఆనందము కూడా. అంటే ఇలాంటి గజల్స్ మనం పాడుతూ ఉంటే ఆస్వాదించేవాళ్ళు నేరుగా భగవంతుడే ఉన్నాడు అని తెలిసినా తెలియకపోయినా వాళ్ళు ఒక రకమైనటువంటి ఆనందాన్ని వ్యక్తపరిచేవారు. ఆయన చెప్పింది కరెక్టే. నిజమే. అలా ఉచ్చరించాలి అంటూ అక్కడ ఎవరున్నారు? సాక్షాత్తు సంగీతాన్ని సృష్టించిన పరమేశ్వరుడే ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఉత్సాహంగా మరింత కృషితో అంటే పాడడం అంటే సామాన్యం కాదు. ఆ పాటని పాడాలి అంటే, ఆ ప్రెజెంట్ చెయ్యాలి అంటే, ఆ శ్రమ, ఆ శక్తి కూడా ఉండాలి. అలా వాళ్ళు మళ్ళీ ప్రారంభించేవారు. బాబా ముందు ఆ కవ్వాలి గానం వినడమే ఒక ప్రత్యేకమైనది అంటుంది మణి. మరోసారి బాబా ముందు పాడేవాళ్ళ గురించి మణి ఒక్కొక్కసారి చెప్తూ ఉండేది. కొంతమంది గాయకులు భారతదేశంలో చాలా ప్రసిద్ధి పొందిన గాయకులు ఉంటూ ఉంటారు. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా. ఆ రోజుల్లో ఉండే గాయకులు ప్రసిద్ధి పొందినటువంటి వాళ్ళ గీతాలు, రికార్డ్సు దొరికేవి. రేడియోల్లో వినిపించేవారు. అలా వాళ్ళు చాలా గొప్పగా పాడేవారు. కానీ బాబా కోరిన విధంగా పాడలేకపోయేవాళ్ళు. అంటే వాళ్ళు నిష్ణాతులైనప్పటికీ కూడా బాబా కోరిన విధంగా వాళ్ళు పాడలేకపోయేవారు. అంటే బాబా మనసుని రంజింపచేయలేకపోయేవారు. కానీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు బాబా కోసం వాళ్ళని ఏర్పాటు చేసేవారు. వాళ్ళ గానాన్ని ఏర్పాటు చేసేవారు. బాబా వాళ్ళని భరించేవారు. ఏమీ అనేవారు కాదు. బాగా పాడటం లేదు కానీ, అలా అని కానీ, ఏమీ కామెంట్ చేసేవారు కాదు. అలా 1, 2, మూడో గీతాలు పాడగానే చాలు నేనింకా నాకింక వినాలని లేదు అంటూ వాళ్ళకి మొత్తం ఎంతైతే సొమ్ము ఇవ్వాలో మొత్తం అంతా సొమ్ము ఇచ్చేసి పంపించేసేవారు. అలా బాబా ఒక కథను విన్నప్పుడు ఆయన స్పందించేది, అలాగే ఒక పువ్వు పట్ల, ఒక బొమ్మ పట్ల అంటే ఏదైనా ఒక ఒక చిత్రపటం పట్ల కూడా ఆయన మెచ్చుకోలు ఎలా ఉంటుంది అంటే, ఒక పసిపిల్లవాడు ఏ విధంగా స్పందిస్తాడో దాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు. అలా బాబా కూడా మురిసిపోతూ ఉండేవారు. అలాగే పక్క వాళ్ళకి చూపించి, "అబ్బా! ఎంత బావుంది కదా! ఎంత బాగా పాడుతున్నారో కదా!" అంటూ ఆయన సంతోషాన్ని వ్యక్తం చేసేవారు. ఫ్రాన్సిస్ బ్రెబెజాన్ ఆయన వ్రాసినటువంటి పద్యాల్లో 'స్టే విత్ గాడ్' అలాగే హ్మ్. 'ఇండస్టైసింగ్' ఇలా మొదలైనటువంటి కావ్యాలు ఆయన వ్రాసాడు. దాంట్లో ఒక చోట బాబాని 'ద బ్యూటిఫుల్ స్ట్రేంజర్' అని వర్ణించాడట. బ్యూటిఫుల్ స్ట్రేంజర్ అంటే ఒక ఆహ్, అందమైనటువంటి అపరిచితుడు అనుకోవచ్చు. పరిచయం లేనివాడు. అందమైన అపరిచితుడు అనొచ్చు దానికర్థం. అది ఎంత నిజం కదా! అనేది మడి. ప్రతి అవతారంలోనూ భగవంతుడు ఒక రూపాన్ని ధరించి భూమి మీదకు వస్తాడు. బాబా చెప్పిన విధంగా 700 సంవత్సరాలకు కానీ, 1400 సంవత్సరాలకు కానీ భగవంతుడు ఒక రూపాన్ని ధరించి నామంతో ఈ భూమి మీద మానవునిగా జన్మిస్తాడు. అలా జన్మించినప్పుడు తాను చేసిన సృష్టే ఇదంతా. అయినా కూడా కొత్తగా ఉంటుందిట ఆయనకి. అలా సత్యలోకం నుండి భగవంతుడు మానవునిగా అవతరించినప్పుడు, ఈ సృష్టికి ఆయన కొత్తవారే. మనం అంతే కదా! రాముడుగా వచ్చినప్పుడు అలాగే జరిగింది. కృష్ణుడిగా వచ్చినప్పుడు ఎంతో ఆశ్చర్యంతో ప్రజలందరూ కూడా ఆయన వైపు చూసేవారు. అలాగే బాబా వచ్చినప్పుడు కూడా ఇప్పుడు నిజానికి ఆయన సౌందర్యాన్ని, ఆయన యొక్క ఆ మౌనాన్ని కూడా ఆస్వాదించినటువంటి వాళ్ళు ఎంతో మంది ఆయనకు పాదాక్రాంతులయ్యారు. అలా ఆయన తాను సృష్టించిన సృష్టికి కూడా భగవంతుడు కొత్తవాడుగా కనిపిస్తారు. ఈ సృష్టి అంతా ఆయనకు కూడా కొత్తదిగా కనిపిస్తుంది. మణి వర్ణిస్తోంది. జస్ట్ యాస్ లైట్ ఈజ్ ఎ స్ట్రేంజర్ టు డార్క్‌నెస్. ఒక చీకటిలో ఆ లైటు ప్రసరించినప్పుడు అది కొత్తగానే ఉంటుంది. అలా భగవంతుడు కూడా ఈ భూమి మీద అవతరించినప్పుడు అపరిచితుడు, అందమైన అపరిచితుడు అన్న ఫ్రాన్సిస్ బ్రాబజాన్ వర్ణించినట్లుగా బాబా కనిపించేవారట.
అంటే బాబాకు తెలియని విషయం అంటూ ఏమీ ఉండదు. ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. అయినా కూడా ఆయన ప్రతి విషయాన్ని చిన్న హాస్యపు సంఘటనని గాని, ఎంతో చిన్న పిల్లవాళ్ళలాగా స్పందించేవారు, ఆనందించేవారు. బాబా శబ్దం గురించి ఒక మాట అన్నారట. అంటే మనం మామూలుగా మాట్లాడుతూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాము, ప్రార్థనలు చేస్తూ ఉంటాము, లేపోతే ఎవరినైనా తిడుతూ ఉంటాం. లేదా అనరాని మాటలు కూడా అంటూ ఉంటాం. మరైతే ఈ శబ్దం అంతా ఏమైపోతుంది అని అడిగారట బాబా మండలి వారిని. ముఖ్యంగా స్త్రీ మండలి వారయ్యుంటారు. మణి అక్కడుంది కాబట్టి. మణి అంటోంది, మాలో మేము ఒకళ్ళ ముఖాలొకళ్ళు చూసుకునేవాళ్ళం. బాబా అడిగిన ప్రశ్న అర్థమయ్యేది కాదు. మొత్తం శబ్దాలన్నీ ఎక్కడికి పోతాయి? ఇది కూడా మనకు రాని సందేహం ఇది కూడా. బాబా అడిగారట వాళ్ళని. అడిగినప్పుడు మనం కూడా ఏం చెప్పలేం. అలాగే మండలి వారు కూడా ఏమీ చెప్పలేదు. అప్పుడు బాబా అన్నారట, "ఈ శబ్దాలు మీరు ఎప్పటినుండో చెప్పినటువంటి శబ్దాలు, మీ నోటి వెంట వచ్చిన శబ్దాలు లేదా మీరు చేసినటువంటి శబ్దాలు ఎక్కడికి పోతాయి? ఎక్కడికి పోవు. ఇవి కలెక్ట్ అయ్యి ఉంటాయి" అని చెప్పారట. అంటే ఒక చోట సమీకరించబడతాయి అని చెప్పారట. మణి అంటోంది, "చూడండి భగవంతుడు ఎంతటి కరుణామయుడో, మనం నిర్లక్ష్యం చేసే ప్రతి శబ్దము ఏదో అలవోకగా ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాం. ఎవరో ఒకరిని నిందిస్తూ ఉంటాం. గట్టిగా మాట్లాడతాం, నెమ్మదిగా మాట్లాడతాం, ప్రేమగా మాట్లాడతాం, కఠినంగా మాట్లాడుతూ ఉంటాం. మరి ఈ శబ్దాలన్నీ ఎక్కడికి పోతున్నాయి అనేది మనం ఆలోచించం. ఆలోచన లేకుండానే మనము మాట్లాడేస్తూ ఉంటాం. అలాగే ఎన్నో రకాలైనటువంటి శబ్దాలు మనకి వినిపిస్తూ ఉంటాయి. ఒక బిడ్డ ఏడుస్తున్న శబ్దం, నవ్వుతున్నటువంటి శబ్దం, మనం చేసే ప్రార్థన వెలువరించే శబ్దం. ఇలా నోటి వెంట బయటపడిన శబ్దాలన్నీ కూడా వాటి మీద మనం శ్రద్ధ పెట్టము, పట్టించుకోము కానీ అవి ఎక్కడికి వెళ్ళటం లేదు. అవి ఒక చోట సమీకరించబడతాయి అని బాబా చెప్పారట. అది ఒక ఫోర్స్, ఒక శక్తి. బాబా అన్నారట, "ఒక సమయం వస్తుంది, ఈ కూర్చబడినటువంటి శబ్దం యొక్క శక్తి భ్రాంతిని నాశనం చేస్తుంది. నిర్మాణాత్మకంగా భ్రాంతిలోని చీకట్లను అది నాశనం చేస్తుంది" అని బాబా చెప్పారట. దాన్ని మణి చెప్తోంది. అందుకే మనం పరవర్తిగారి ప్రార్థన చేసేటప్పుడు అటు స్త్రీల వైపు ఒకరు, పురుషుల వైపు ఒకరు ప్రార్థనను గట్టిగా చదువుతాం. బాబా స్వయంగా లేచి నిలబడతారు ఆ సమయంలో. బాబా అంటారట, "గట్టిగా పైకి చదవండి. నేను నా శరీరం వదిలిపెట్టాక ఇది అందరికీ ప్రయోజనకారి అవుతుంది" అని. ఈ విషయము 1968వ సంవత్సరంలో మండలి వారు ప్రార్థన చేసేటప్పుడు బాబా చెప్పిన విషయం. మండలి వారు ఏమనుకునేవారో చెప్తోంది మణి. కొన్నిసార్లు ఓహ్! ఈ ప్రార్థన చాలా అప్రయత్నంగా చేసేయొచ్చు. ఈజీగా చదివేయొచ్చు. పర్వదిగార్ ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన ఇవన్నీ ఒక్కసారి నోటికి వస్తే అది అలవోకగా నోటి వెంట చదివేయొచ్చు. పెదవులు చదువుతూ ఉంటాయి. కానీ మన హృదయాలు అక్కడ ఉండవు. బాబా మాటల శబ్దము, ధ్వనియే గొప్ప ప్రాధాన్యత గలవి అని చెప్పడం జరిగింది కదా! అంటూ పురాతన హైందవ సాంప్రదాయంలో గర్భవతి అయిన స్త్రీకి కొన్ని పురాణాలు చదివి చెప్పేవారట. ఉపనిషత్తులు, పురాణాలు గట్టిగా చదివి భగవంతుని నామాన్ని వినిపించేవారు. గర్భంలోని బిడ్డ గ్రహించి అది బయటికి వచ్చాక ఆ భగవన్నామం అప్పటి నుండే వినపడడము అంటే వినిపించడం అనేది మంచిది అని వాళ్ళు తలచేవారు. ఆ ధ్వని తరంగాలకు అంత శక్తి ఉంటుందన్నమాట. కానీ మనం నిర్లక్ష్యంగా ఉపయోగించేస్తూ ఉంటాము అంటోంది మణి. అలాగే పురాతన కాలంలో ఒకానొక గాయకుడు ఒక రాగాన్ని ఆలపిస్తే దీపాలు లేని చోట దీపాలు వెలిగేవిట. మణి చెప్తోంది. ఆ రోజుల్లో కరెంటు దీపాలు ఉండేవి కావు. నూనె దీపాలను వెలిగించేవారు. ఆ గాయకుడు ఆ స్థాయిలో పాడినప్పుడు ఆ నూనె దీపాలు వాటంతట అవే వెలిగేవి. మరో గాయకుడు మరో
రాగం ఆలపిస్తే 'మేఘమల్హార్' అనే గానం రాగం ఆలపించినప్పుడు వర్షం కురిసేది. ఇవన్నీ కూడా మనము వింటూ ఉంటాము చరిత్రలో. ఒకసారి మణి బాబాని అడిగిందట. "ఈ కథలన్నీ నిజమేనా?" అని అడిగింది. బాబా సమాధానం ఏం చెప్పారు అంటే, "అందులో విచిత్రమేముంది? అసాధారణమేముంది? అదేమంత పెద్ద విషయం కాదు. వ్యక్తీకరణ యొక్క ఉచ్ఛ స్థాయిని చేరుకున్న శబ్ద తరంగాలు ఏ పనైనా చెయ్యగలవు. కానీ గాయకుడు హృదయపు లోతుల నుండి పాడాలి" అంటూ బాబా చెప్పారు. అంటే గాయకుడు హృదయపు లోతుల నుండి భావయుక్తంగా పాడినప్పుడు అది అందరి మనసుల్ని రంజింపజేస్తుంది. నిజానికి భావప్రధానం అంటే మామూలుగా మనం పాడే పాటల్లో కూడా బాబా సంకీర్తనల్లో కూడా ఎంతో గొప్ప భావాలు ఉన్నటువంటి పాటలు ఉంటాయి. చాలా తేలిగ్గా అర్థమయ్యే పాటలు కూడా ఉంటూ ఉంటాయి. కానీ ఏదైనా సరే మనము హృదయం దాంట్లో పెట్టి ఆ భావయుక్తంగా పాడినప్పుడు అది అందరినీ రంజింపజేస్తుంది. నిజానికి అదే జరుగుతూ ఉంటుంది కదా! కానీ బాబా దగ్గర ఎలా పాడినా ఆయన ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటూ ఉంటాం మనమంతా కూడా. అలాగే బాబా ఎదురు బేగం అఖ్తర్ చేత పాడించుకునేవారు. అలాగే గజల్స్ గాయకులు ఎంతోమంది బాబా దగ్గరికొచ్చి పాడుతూ ఉండేవారు. ఒక సంఘటన గుర్తుకొచ్చింది. ఆ సంఘటన ఒక్కసారి చెప్పుకుందాం. ఒక మహమ్మదీయుడైనటువంటి ఒక గాయకుడు బాబా దగ్గరికి వస్తాడు. ఎవరో తీసుకొస్తారు. బాబాని మొట్టమొదటిసారి చూస్తున్నాడు. చూసినప్పుడు చాలా అద్భుతంగా బాబా యొక్క ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఆయన ఆయన పట్ల ఆరాధన భావం అతనిలో మొలకెత్తింది. ప్రేమ మొలకెత్తింది. అలా కాసేపు గడిచింది. అతడు చాలా బాగా పాడతాడు, మంచి గాయకుడు అని ఎవరో చెప్పారు బాబాకి. అప్పుడు బాబా అంటారు, "అయితే ఒక పాట పాడవయ్యా, ఒక గజల్ పాడు నాకు కూడా ఇష్టమే" అని చెప్పారట. చెప్పినప్పుడు హ్మ్. అతడు టైం చూసుకుని, "అయ్యో బాబా! నాకు మసీదుకి వెళ్ళే సమయం అయిపోయింది. కాబట్టి మరొకసారి నీ ఎదురుగుండా పాడడానికి అవకాశం వస్తే నేను చాలా ధన్యుడినవుతాను. కాబట్టి ఇప్పుడు నాకు మసీదుకెళ్ళే సమయం అయిపోయింది" అని వెళ్ళిపోయాట. అప్పుడు బాబా అన్నారు, "నిజానికి మసీదుకి వెళ్ళి అల్లా అని ప్రార్థించే అల్లాయే అతని ఎదురుగుండా అడుగుతున్నాడు. అతడు గ్రహించలేకపోయాడు. అతడు అంటే మనము మన అలవాట్లకి ఎంతగా బానిసలమవుతామో బాబా చెప్తున్నారు. అందువలన అతడికి మంచి ఛాన్సు జీవితంలో భగవంతుడు ఎదురుగుండా పాడేటటువంటి ఛాన్స్ అతడు పోగొట్టుకున్నాడు. మసీదుకి వెళ్ళే సమయం అయిపోయింది. లేదా ఏదో ఉపవాసం ఇలాంటివన్నీ కూడా మనము చెప్తూ ఉంటాం. ఏదైనా బాబా ప్రసాదం పెట్టారనుకోండి, అది అయ్యో! ఈరోజు ఉపవాసము అంటే ఏమైపోతుంది? మనకి వచ్చిన ఛాన్స్ మిస్ అయిపోతూ ఉంటాం. ఇలా బాబా ఎదురుగుండా ఈ కవ్వాలీలు కానీ, గజల్స్ కానీ పాడేటప్పుడు వినే ఆహ్, స్త్రీ మండలి వారు కానీ, అలాగే పురుష మండలి వారు కానీ ఎంతగా ఎంజాయ్ చేశారు అనేది మనము ఇక్కడ మణి చెప్పినటువంటి ఈ పుస్తకం ద్వారా మనము విన్నాం. ఇక్కడికి ఈరోజు ఆపుకుందాం అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి.